99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం. నమస్కారం. 99 న్యూస్ కి స్వాగతం. విశాఖ రైల్వే స్టేషన్లో రోబో పోలీస్. దేశంలో తొలిసారి రైల్వే స్టేషన్లో రోబో పోలీస్ విధుల్లో చేరాడు. విశాఖ స్టేషన్లో ఇకపై ఏఎస్సి అర్జున్ ఆన్ డ్యూటీలో ఉన్నాడు. ఏఏ ఇంటర్నెట్ థింగ్స్ సాయంతో హిందీ, ఇంగ్లీష్ మాట్లాడుతూ ప్రయాణికులకు సాయం చేస్తాడు. చొరబాటుదారులను గుర్తిస్తూ దొంగతనాలు చేసేవారు, అనుమానితుల ఫోటోలు తీసి విశ్లేషిస్తాడు. భవిష్యత్తులో ఇలాంటి రోబోలను మరిన్ని రైల్వే స్టేషన్లకు విస్తరిస్తామని ఆర్పీఎఫ్ పోలీసులు తెలిపారు. 10 ఏళ్ల స్వరాష్ట్ర పాలనలో సొంత ఇల్లు లేక పేదలు పడిన కష్టాలను నాటి పాదయాత్రలో దగ్గరగా చూశాను. ఆ కష్టాలు చూసి వారికి హామీ ఇచ్చాను. ఇచ్చిన మాట కట్టుబడి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేద ప్రజలకు స్వేచ్ఛగా ఆత్మగౌరవంతో బ్రతికేలా 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇల్లు కట్టించి అందజేస్తున్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ప్రకృతితో, బ్రతుకుతో, ఆకలితో, అవమానాలతో కట్టే కొట్టి కంపగొట్టే కట్టెలు బండ్లకు కొద్దీ నెత్తిన మోపి ఊడిపోయిన జుట్టుతో పాలిపోయిన జీవితంతో దినదిన గండంగా ఒకనాడు సోలెడు నూకల కోసం ఆగచాట్లు పడ్డ బతుకులు వాళ్ళవి. వెలుగు సోకని గూడులు, పక్కా ఇల్లు కూడా నోచుకొని కూడు లేక గూడు లేక అరిగోసపడ్డ అనామిక జీవితాలు తరతరాలుగా తాతల తండ్రుల వలస బతుకుల్లో సంచారాల బ్రతుకుదెరువు కోసం ఎడ్ల కచ్చడం మీద చేసిన సంచారం ఇప్పుడిప్పుడే సొంత ఇల్లు, చదివేందుకు బడి, నడిచేందుకు వాగుల మీద బ్రిడ్జి నిర్మాణాలు, రాబోతున్న సోలార్ వెలుగులు. ఖమ్మం కార్పొరేషన్ కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పాలనకు ఖమ్మం నియోజకవర్గంలో మంత్రి తుమ్మల చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో క్యాంపు కార్యాలయంలో 33వ డివిజన్ కార్పొరేటర్ తోట వీరభద్రం ఆధ్వర్యం నుండి 60 కుటుంబాలు బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాయి. ఈ సందర్భంగా మంత్రి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. మంత్రి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సమన్వయంగా పనిచేయాలని, రానున్న రోజుల్లో ఖమ్మం నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతామని పిలుపునిచ్చారు. రాబోయే కార్పొరేషన్ గెలుపు లక్ష్యంగా పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నగర మేయర్ పునుకొల్ల నీరజ, నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాగండ్ల దీపక్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాక గోదావరి బ్రిడ్జి ప్రాంతంలో ఇప్పుడు యుద్ధ వాతావరణం కనిపిస్తుంది. అధికారులు అడ్డంకులు సృష్టించిన చట్టం కళ్ళుగప్పి కొత్త దారులు వేస్తూ గోదావరి తల్లి గొంతు కోస్తున్న అక్రమార్కుల తీరుపై స్థానిక ప్రజలు నిప్పులు చెలరేగుతున్నారు. అధికారులు కంచె వేస్తే దొంగలు దారి తీశారు. గతంలో అక్రమ ఇసుక ట్రాక్టర్లు వెళ్లకుండా అధికారులు సారపాక బ్రిడ్జి ప్రాంతంలో సిమెంట్ స్తంభాలు నాటి గుంతలు కొట్టిన విషయం మనందరికీ తెలిసిందే. కానీ ఇసుక దొంగల తెగింపు ముందు ఆ అడ్డంకులు ఏ పార్టీవి? నేషనల్ హైవే స్థలాన్ని ఆక్రమించి పబ్లిక్గా కాటాలు ఏర్పాటు చేసి వ్యాపార ముసుగులో చీకటి దందాను నడిపిస్తున్నారు. సుందరయ్య నగర్ మీదుగా తాళ్లగుమ్మూరు వైపు ఎవరు ఊహించని విధంగా గోదావరి ఒడ్డును పొకిలేంత నిర్దాక్షిణ్యంగా నరికివేసి రాత్రికి రాత్రే కొత్త దారిని నిర్మించుకున్నారు. ఇది కేవలం దొంగదారి కాదు, రేపు వచ్చే గోదావరి వరదలకు గ్రామాన్ని ముంచేసే మృత్యు ద్వారం. సహజ సిద్ధంగా ఉన్న గోదావరి గట్టును నరికివేయడం వల్ల వర్షాకాలంలో వరద నీరు నేరుగా గ్రామంలోకి చొచ్చుకోవచ్చే ప్రమాదం ఉంది. ప్రతి సంవత్సరం వరదలతో అల్లాడిపోయే పేద, మధ్యతరగతి ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి ఒక వ్యక్తి తన స్వార్థం కోసం రోజుకు 2 లక్షల రూపాయల టార్గెట్తో ఈ అక్రమ దోపిడీకి తెరలేపాడు. రాత్రి వేళల్లో యంత్రాల సహాయంతో వేల క్యూబిక్ మీటర్ల ఇసుకను లారీలకు ఎత్తి ప్రకృతి స్పందన కొల్లగొడుతున్నాడు. ఇసుక మాఫియాను అదుపు చేయలేకపోతే ఊరు నాశనమైపోతుందని గ్రహించిన ప్రజల్లో చైతన్యం కట్టలు తెచ్చుకుంటుంది. అక్రమాలకు సహకరిస్తున్న అధికారుల బాగోతాన్ని బట్టబయలు చేస్తామని, త్వరలోనే భారీ ఎత్తున తరలి వెళ్లి జిల్లా కలెక్టర్ ఆఫీసుని ముట్టడిస్తామని స్థానికులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఉన్నతాధికారులకు స్పందించి గోదావరి గట్టును పునర్నిర్మించి ఇసుక గది దొంగలను కఠినంగా శిక్షించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చెన్నూరు గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం కోసం ప్రాజెక్టు డిఈ అధికారులు మరియు చెన్నూరు కాంగ్రెస్ నాయకులు రైతులతో కలిసి ఇంటిగ్రేటెడ్ స్కూల్ రోడ్డు కోసం ఏర్పాట్లు పరిశీలించిన డాక్టర్ మట్టా దయానంద్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం పొలాలు అందించిన రైతులకు ధన్యవాదాలు తెలిపారు. రోడ్డు కోసం రైతుల నుండి ఇంకా కావాల్సిన స్థలాల గురించి నేరుగా రైతులతో మాట్లాడారు. కల్లూరు మున్సిపాలిటీలోని శాంతినగర్ కాలనీ ప్రజలను కలుసుకొని వారి సమస్యలు తెలుసుకున్నారు. గత ప్రభుత్వం పాలనలో అభివృద్ధిలో వెనుకబడ్డ శాంతినగర్ కాలనీ ప్రజలకు సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణం, అర్హులు గల లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు, వీధి లైట్స్, మంచినీటి సౌకర్యం అందిస్తామని తెలిపిన డాక్టర్ మట్టా దయానంద్
శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలోని పూల శ్రీనివాస్ రెడ్డి స్వగృహం నందు ఈ న్యూస్ క్యాలెండర్ వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పూల శ్రీనివాస్ రెడ్డి ఆవిష్కరించి ఈ న్యూస్ సంస్థ అంచెలంచెలుగా పై స్థాయికి పోవాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్థానిక జిల్లా ప్రజా పరిషత్ ప్రధాన సమావేశ మందిరం నందు ఏర్పాటు చేసిన 16వ జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమంలో ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి బోయి గిరిజమ్మ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు విలువ గురించి మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో మనకు లభించిన గొప్ప అధికారం ఓటు హక్కు అని, మన దేశాభివృద్ధి మన చేతుల్లోనే ఉంది కాబట్టి ఎటువంటి ఆశలకు ప్రలోభాలకు లోను కాకుండా ఓటు వేయాలని, నేటి ఓటు రేపటి మన భవిష్యత్తు కాబట్టి ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. తదనంతరం జిల్లా ప్రజా పరిషత్ అధికారులు, సిబ్బందితో పాటు ఓటర్ల ప్రతిజ్ఞలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారిని శ్రీ జి శివశంకర్, జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయం పరిపాలన అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరు ఆర్ట్స్ కాలేజ్ రోడ్డు వైఎస్ఆర్సీపీ ముఖ్య కార్యకర్త రాజు కుమార్తె వివాహ వేడుకలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించిన ప్రొద్దుటూరు మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీ పాతకోట బంగారెడ్డి. ఈ కార్యక్రమంలో మరికొందరు వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వంలో నా కుమారుడికి అవమానం జరుగుతూనే ఉంది. నేను, నా కుమారుడు గన్ లైసెన్స్ రెన్యువల్ కోసం దరఖాస్తు చేసినా పని అవ్వడం లేదు. హోంమంత్రి అనిత వంగలపూడి ఎన్నోసార్లు లెటర్ రాశా. ఇది నన్ను అవమానించడమే. ఎమ్మెల్యే గన్ లైసెన్స్ రెన్యువల్ చేసుకునే పరిస్థితుల్లో లేకపోతే ఇక కార్యకర్తల పరిస్థితి ఏంటి? ఇది చెబితే ఎవరికైనా బాధ కలగవచ్చు, కానీ మాకు ఉన్నాయి సొంత బాధలు. జైలుకు వెళ్ళాం, 5 ఏళ్లు కష్టపడ్డాం అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మరో సింగరేణి స్కామ్ బయట పెట్టిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. మొన్న బొగ్గు స్కామ్, ఇవాళ సోలార్ పవర్ స్కామ్. సింగరేణిలో 107 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్లో పెద్ద స్కామ్ జరిగింది. 3 డిఫరెంట్ సైట్లలో పెట్టవలసిన సోలార్ ప్లాంట్లను తమకు కావాల్సిన వాళ్లకు కట్టబెట్టడానికి 3 కలిపి సింగిల్ టెండర్ పిలిచారు. ఈ టెండర్ నిబంధనలను మార్చి ఈ సోలార్ పవర్ ప్లాంట్ నెలకొల్పడానికి కూడా సైట్ విజిట్ సర్టిఫికేట్ పెట్టారు. దాదాపు 250 కోట్ల అదనంగా వచ్చే విధంగా గోల్డ్ సోలార్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి వచ్చే విధంగా కట్టబెట్టారు అని హరీష్ రావు తెలియజేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు శాఖ గ్రంథాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంథాలయ చైర్మన్ పసుపులేటి వీరబాబు. ఈ సందర్భంగా స్థానికులందరూ కూడా లైబ్రరీ రోజు తీస్తున్నారని సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే కొన్ని కాంపిటేటివ్ బుక్స్ కావాలని అడిగారు. కొత్త బిల్డింగ్ అడిగారు. తొందరలోనే ఎమ్మెల్యేతో మాట్లాడి చేపిస్తామని చెప్పాను. కొంచెం ప్లేస్ ఒకటి పెండింగ్ ఉందని, అది కూడా మాట్లాడదామని. స్థానిక గ్రంథాలయంలో పనిచేసే సిబ్బంది డైలీ వస్తుందని చెప్పారు. స్థానికుల నుండి వచ్చిన రెస్పాన్స్ బాగుంది. నవీన్కు కూడా అభినందనలు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ అన్న ఎన్టీఆర్ మనవడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భువనేశ్వర్ల కుమారుడు, ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు జన్మదినం సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఖమ్మం జిల్లా కార్యాలయం వద్ద గల రామాలయంలో లోకేష్ బాబు పేరు మీద అర్చన చేయించి పూజలు జరిపించారు. అనంతరం కార్యాలయంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అభిమానుల మధ్యన లోకేష్ బాబుకు ఘనంగా కేక్ కట్ చేయించి స్వీట్లు పంచారు. ఈ కార్యక్రమానికి వచ్చిన టీడీపీ నాయకులు, కార్యకర్తలకు అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు కూరపాటి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొని యువనేత నారా లోకేష్కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ రోజు నేను ఎస్ఐలు మరియు మా సిబ్బందితో కలిసి అమ్మవారిపేట జాతరను సందర్శించాము. జాతరకు సంబంధించిన పనులను పరిశీలించి భక్తుల ఆలయాన్ని సులభంగా దర్శించుకునేలా మిగిలిన పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆలయ కమిటీ సభ్యులకు సూచనలు ఇవ్వడమైంది అని ఎస్హెచ్ఓ మాడికొండ తెలిపారు. పేదల పథకాలను నిర్వీర్యం చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలి. 2005లో ఏఐసిసి అగ్రనేత సోనియా గాంధీ నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలో 100% కేంద్ర నిధులతో తీసుకువచ్చిన MGNREGA పథకం పేదలకు ఉపాధి కల్పించింది. కోవిడ్ సమయంలోనూ గ్రామీణ ప్రజలకు అండగా నిలిచింది. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం నిధుల నిబంధనలతో పథకాన్ని బలహీనపరుస్తుంది. గ్రామీణ పేద ప్రజలకు వ్యతిరేకంగా ఉన్న VBG రామ్జీ చట్టాన్ని రద్దు చేయాలని, గ్రామ సభల్లో తీర్మానాలు చేయాలని డాక్టర్ మట్టా రాగమయ్యి దయానంద్ పేర్కొన్నారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ మంత్రివర్యులు, యువ నాయకులు శ్రీ నారా లోకేష్ 43వ పుట్టినరోజు సందర్భంగా సత్తుపల్లి టౌన్ తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ వినుకొండ రమేష్ ఆధ్వర్యంలో సత్తుపల్లి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కేక్ కటింగ్ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోటూరు రామారావు, పలగాని రమ్య, మల్లూరు మోహన్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ హుజూర్ నగర్ మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ శానంపూడి సైదిరెడ్డి ఆధ్వర్యంలో సత్తుపల్లి బీజేపీ పార్టీ కార్యాలయంలో రాబోయే మున్సిపల్ ఎన్నికలకు పోటీ చేయాలని పార్టీ లీడర్స్ మరియు కార్యకర్తలు అందరి సమక్షంలో సమావేశ కార్యక్రమం గొప్పగా నిర్వహించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం గుడిపాడు రోడ్లో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పోటూరు రామారావుని వారి నివాసంలో కలుసుకున్న సత్తుపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ మట్టా రాగమయ్యి దయానంద్. సత్తుపల్లి పట్టణం గుడిపాడు రోడ్లో సత్తుపల్లి నియోజకవర్గం ఎన్ఎస్యుఐ అధ్యక్షులు సందీప్ గౌడ్ తండ్రికి ఇటీవల చిన్న రోడ్డు ప్రమాదంలో గాయాలు అవగా వారిని కలుసుకుని ఆరోగ్య వివరాలు తెలుసుకున్న ఎమ్మెల్యే రాగమయ్యి దయానంద్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. 99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం.